క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ డిసెంబర్ 1వ తారీఖు వాగ్దాన సందేశ ప్రభు బలారాధన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయుదురుగాక. నా దేవుని సన్నిధి కాంతి మీపై ప్రకాశించునుగాక. హల్లెలూయా. ఒక వాక్యం నేను మీతో చెప్తాను. వాక్యంపై చేపెట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. అవుట్ షార్ప్ తగ్గించు. నిర్గమాకాండం 23వ అధ్యాయం. బ్యాక్స్ పెట్టు లైట్గా 20వ వాక్యంలో ఒక మాట ఉంది. ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వాక్యములో ఒక మాట ఉంది, నేను చదువుతాను, జాగ్రత్తగా విని ప్రార్థన చేసుకోండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, మాస్టర్ తగ్గించి, నేను సిద్ధపరిచిన చోటుకు, నేను సిద్ధపరిచిన 2025వ సంవత్సరమునకు మిమ్మల్ని అందరినీ రప్పించుటకు లేదా తీసుకొని వెళ్ళుటకు ఈ 1వ తారీఖున ఒక దూతను నా దూతను మీ అందరికీ ముందుగా పంపుతున్నాను. అంతే 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 అంతే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉంది ఇంకా 1వ తారీఖు కదా ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కుడి చేయి పెట్టి, యేసయ్యా ఈ నెలలో ఒక దూతను నాకు ముందుగా పంపుతానని చెప్పారు కదా, పంపి ఆ దూత ముందు వెళ్ళటంలో ఉన్న ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి యేసయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఆమేన్. ఈ మాసములో నేను నిజంగా వేరే విషయం నాటేదను అనే ఒక విషయం నేను వారమంతా అనుకున్నాను. మనుషులు అనుకుంటే సరిపోదు కదా, దేవుడు అనుకోవాలి కదా. మనుషులు అనుకోవటం ద్వారా ఎఫెక్ట్ తగ్గించు లైట్గా, సరిపోదు కదా, దేవుడు అనుకోవాలి కదా. అందుకని నిన్న ఉదయం కొంచెం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ మాటలు కనిపించాయి, వినిపించాయి. ఈ మాటలు ప్రేరణ వచ్చాయి. నీకు చెప్పాలేమో అన్నట్లుగా ప్రభు దగ్గర నేను అడిగి పొందుకొని రాసుకొని వచ్చాను. ఎవరి జీవితాల్లో జరుగుతాయో నాకు తెలీదు, అందరి జీవితాల్లో జరుగుతాయా జరగవా కూడా నాకు తెలీదు. జరగాలి అని నేను ఆశపడుతున్నాను. ఈ మాసములో ఆయన మీకు ముందుగా తన దూతను పంపబోతున్నారు. కొట్టు తన దూత మీకు ముందుగా బయలుదేరునగాక. అదిగో నా దేవుని దూత మీకు ముందుగా బయలుదేరండి. 1వ తారీఖు ఈ 31 రోజులు మిమ్మల్ని నడిపించుటకు, 31 రోజులు మిమ్మల్ని శాసించుటకు, ఈ 31 రోజులు మీకు తోడుగా ఉండటకు, ఈ 31 రోజులు మిమ్మల్ని కాపాడుటకు, క్షేమముగా 2025లో చేర్చుటకు తన దూత బయలుదేరవన్నాడు. చప్పట్లు కొడుతూ అదిగో దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దూత, అదిగో యెహోవా దూత, అదిగో నా దేవుని దూత, అబ్రహాము దర్శించిన దూత, హాగరును దర్శించిన దూత. హల్లెలూయా హల్లెలూయా. గిద్యోనును దర్శించిన దూత, అదిగా
అదిగో అదిగో అబరబలబషరా. నా దేవుని దూత మీకు ముందు బయలుదేరునగాక, బయలుదేరునగాక, బయలుదేరునగాక. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వచ్చేదానికంటే ముందుగా కొందరిని పంపిస్తారు పనోళ్ళని. ఎవరిని? దూతలని. దూత అంటే మెసెంజర్, వార్త అందించేవాడు లేదా సిద్ధపరిచేవాడు అన్నట్లుగా కొన్ని అర్థాలు వస్తాయి. దూత వార్త చెప్పేవాడు, ఫలానా వాళ్ళు వస్తున్నారు. ఏశావు 400 మందిని వెనకాల పెట్టుకొని భజంత్రీలతో యాకోబును ఎదుర్కోవటానికి వస్తూ ఉన్నప్పుడు ఏశావు కంటే ముందు ఒక దూత వచ్చాడు. ఎవరు? ఒక దూత, మనిషి దూతలాగా వచ్చి యాకోబుకు సమాచారం ఇచ్చాడు. అయ్యా ఏశావు అతను మనిషి గనక సగం సగం చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక దూత, సీఎం, పిఎం, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేదానికంటే ముందు ఆయనకు మార్గం సిద్ధపరుచుటకు దూతల్లాగా కొంతమంది వెళ్తారు. ఆ ప్రాంతములు అన్ని ఫ్లెక్సీలు కట్టించుకుంటూ, ఆ ప్రాంతములు అంతా కూడా అలర్ట్ చేస్తూ, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ దూతలు. వీళ్ళందరూ ఎవరు చెప్పాలి? వీళ్ళందరూ దూతలు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను సంప్రదిస్తూ, అన్నీ కూడా అన్ని రకాలుగా ఆ పిఎం గారు, సీఎం గారు చక్కగా దారిలో క్షేమంగా వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు ముందుగా. చెప్పండి, అందరు నోరు తెరిచి అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. ముందుగా సిద్ధపరుస్తా. చూడండి, నేను మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తా. మలకి పుస్తకం, ద బుక్ ఆఫ్ మెలకై 3:1-3:1. మీరు ఇక్కడ గమనించినట్లయితే మీరు వినబడే ఉంటుంది మీకు. ఇక్కడ 2 దూతలు లేదా 2 దూతలు కనిపిస్తారు. ఎంతమంది చెప్పాలి? ఈ ఒకే వాక్యములో లేదా ఈ 2-3 వాక్యాల్లో 2 దూతలు కనిపిస్తారు. ఒక దూత మార్గము సిద్ధపరిచే దూత, ఒక దూత నిబంధన దూత. చెప్పండి అందరూ. ఒక దూత మార్గము సిద్ధపరిచే దూత, ఒక దూత నిబంధన దూత. కళ్ళు తెరవాలి. ఎవరు నోదలను వినాలంతే. నిబంధన దూత, మార్గము సిద్ధపరిచే దూత ఎవరు అంటే మొదటి లైన్లో ఉన్నాయన యోహాను. ఎవరండి? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను, నీకు మార్గం సిద్ధపరచడానికి. యేసయ్యకు మార్గం సిద్ధపరచడానికి ముందుగా బయలుదేరిన దూత ఎవరండి? యోహాను. చెప్పండి గట్టిగా, యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. కింద ఉన్న నిబంధన దూత ఎవరు అని అంటే చాలామంది పరిశుద్ధుల, చాలామంది దైవజనుల, ఆత్మీయుల ఒకే ఒక తాటి మీదకి తీసుకురాగలిగిన అర్థం. ఆ నిబంధన దూత క్రొత్త నిబంధన ఒక శ్రేష్టమైన మెల్కీసెదెకు క్రమానికి దూతగా, యాజకుడుగా, సేవకుడుగా వచ్చిన నా ప్రభువైన యేసు క్రీస్తుకు సూచన. ఏమని చెప్పండి, గట్టిగా చెప్పండి. నిబంధన దూత ఆయన. ఇప్పుడు నేను యోహాను అనే దూత గురించి చెప్పట్లా, ఇంకా మిగిలిన దూత ఎవరు? ఏమండి గట్టిగా గట్టిగా గట్టిగా. మీరు అద్భుతంగా ఆ విషయాలన్నీ కూడా చూస్తారు. బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో దూతలు 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 అనే పదం కనిపిస్తుంది. ఈ దూతలు కెరూబులు, సెరాపులు, దేవుని రాజ్యములో దేవుణ్ణి ఆరాధించే దూతలు. కానీ చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే దూత, యెహోవా దూత, యెహోవా దూత అనే టైటిల్తో
దూత, దేవుని దూత అనే టైటిల్తో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన కనిపించిన ప్రతి చోట కూడా ఆయన మొట్టమొదటి ప్రత్యక్షత ఆదికాండం 16లో మనకు కనిపిస్తుంది. చూడొద్దు, అది సబ్జెక్ట్ కాదు, చూడొద్దు, నన్నే చూడండి. ఆదికాండం 16లో ఈ యెహోవా దూత యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది. అక్కడి నుండి చూసుకుంటూ వస్తే అట్లా ఆయా సందర్భాల్లో ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ హాగరు దగ్గరకు వచ్చి హాగరు కళ్ళు తెరచి ఆమెకు దాహం తీర్చి మరలా తిరిగి ఇంటికి పంపించి, లేకపోతే ఆమెతో మాట్లాడి మరలా తిరిగి ఇంటికి పంపించి, గర్భవతిగా ఉన్నప్పుడు యెహోవా దూత వచ్చి ఆమెను బలపరిచి, అక్కడ ఆమె దగ్గరకు వచ్చింది దూత, మాట్లాడింది దూత, భరోసా ఇచ్చింది దూత. కానీ ఆ సహోదరి అంటారు, చూచుచున్న దేవుడవు నీవే. ఎవరై ఉంటారు మరి ఆ దూత? తర్వాత అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రామా, చిన్నవాడి మీద చెయ్యి వేయొద్దు, చిన్నవాడి మీద చెయ్యి వేయొద్దు, నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నాకు కనబడుతుంది. ఎవరికి? దూతకి. ఎవరికి? నాకు. కాబట్టి నేను నీకు తోడై ఉంటా, నేను దీవిస్తా, నిన్ను విస్తరింపచేస్తా. అక్కడ దూత కనపడుతున్నాడు, కానీ దీవిస్తున్నాడు. నేను చేస్తా. అక్కడ యెహోవా దూత, ఈ రెండు ఒకేసారి కనపడతాయి. తర్వాత నిర్గమకాండంలో కూడా మోషేను మండుచున్న పొదలో దర్శించింది ఎవరు? చెప్పాలి. మండుచున్న పొదలో మోషేను దర్శించింది ఎవరు? దూత. ఎవరు? దూత. కానీ అక్కడ యెహోవా దేవుడు అనే ఈ ప్రస్తావనలో ఉంటే, ఇంకా గిద్యోను దగ్గరకు వచ్చింది. గిద్యోను దగ్గరకు వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గిద్యోనుకు చెప్పి, ఆ తర్వాత యెహోషువ దగ్గరకు వచ్చి దూసిన ఖడ్గం చేత పట్టుకొని, ఇట్లా రకరకాలుగా యెహోవా దూత అనే నామము ధరించిన యేసయ్య ఆయా సందర్భాల్లో పాత నిబంధనలోనే ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, నేను అబ్రహాము కంటే ముందున్నాను రబ్బాయ్. ఎప్పుడున్నాడంటే ఆయన? చెప్పాలి. అబ్రహాము కంటే ముందున్నాను రబ్బాయ్. నేను అబ్రహామును చూసా, అబ్రహాముతో మాట్లాడా, అబ్రహామును పిలిచా, స్తోత్రం చెప్పు, అబ్రహామును దర్శించా, అబ్రహామునకు వాగ్దానములను చేశా. పట్టేస్తుంది. హల్లెలూయా. ఎందుకు పడుతుంది? నెంబర్ ఎంత ఉందాడా? హల్లెలూయా. పెంచవా? పట్టినా మిమ్మల్ని వదలను. బ్యాగ్స్ ఆగిపోయినాయి. వినబడుతుందా? కనెక్షన్ తీసి డైరెక్ట్ గలుపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన దూత, యెహోవా దూతగా ఉన్న యేసయ్యే మీకు ముందు బయలుదేరబోతున్నాడు. ఈ మాసములో మీకు ముందు సాక్షాత్తు ఆయనే దిగి వచ్చి ఉన్నాడు. కొట్టు ఆయనే నీకు ముందు బయలుదేరునుగాక, ఆయనే నీకు ముందు నడుచునుగాక. హల్లెలూయా. చేతులూపుతూ హల్లెలూయా. ఆయనే నీకు ముందు బయలుదేరబోతున్నాడు. దూతగా, ఒక వార్తావాహుడుగా, ఒక దాసుడుగా, ఒక కాపరిగా, ఒక నడిపేవాడిగా ఆయన నీకు ఈ మాసములో ముందు బయలుదేరి నిన్ను క్షేమముగా మరు సంవత్సరములో చేర్చబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా ఒక సందర్భంలో మార్కు సువార్త, లూకా సువార్తమానం 9:51-52 చదవండి. మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలు
శిష్యులను దూతలను తనకంటే ముందుగా పంపాడు. యేసయ్య కూడా దూతలను పంపాడు. వీళ్ళు మనుషులు. ఎవరు చెప్పాలి? వీళ్ళు మనుషులు, శరీరంతో ఉన్న మనుషులు, వీళ్ళు శిష్యులు. కానీ నేను చెప్పే ఆ దూత మనిషి కాదు. నేను చెప్పే దూత సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. దేవుడే నీకు ముందు బయలుదేరునగాక. బయలుదేరబోతున్నాడు. అందుకే మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆహ్వానించి ఆయన గట్టిగా చప్పట్లు కొడుతూ నీకు ముందు బయలుదేరటకి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆర్భాటముతో దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఆర్భాటముతో దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మేఘములపై దిగి వచ్చి ఉన్నాడు. ఆయన బయలుదేరబోతున్నాడు ఈ ఆరాధనలో నీకు ముందు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పవచ్చేది ఏంటంటే, దేవుని దూతగా ఉన్న యేసయ్య మనకు ముందు బయలుదేరి ఏవేవి కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. తరచూ చదువుకునే, తరచూ మన కంటపడే కొన్ని రెఫరెన్స్ లోపల నుండి కొన్ని విషయాలు తీసుకొని ఈరోజు మాట్లాడుకుందాం. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే విని గ్రహించునుగాక. కార్యములను సఫలం చేస్తాడు. ఆదికాండం 24:7 చదవండి, 12 చదవండి. తన దూతను చెప్పండి, తన దూతను నీకు ముందుగా పంపునుగాక. ఆమె చెప్పండి. అలా పంపబడితే జరిగేది ఏంటి? 12 నేను వచ్చిన కార్యమును ఎర్లీ త్వరలో సఫలము చేసి నాకు ఒక సూచన నీవు చాలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనకు తెలిసి 24 అధ్యాయంలో ఏం జరిగింది. కొంచెం వాక్యం చదివే వాళ్ళకి, బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. మళ్ళీ చెప్తా. అబ్రహాము వయస్సు నిండిన వృద్ధుడయ్యాడు. పుట్టిన కుమారునికి 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఎన్నేళ్ళు చెప్పండి? ఆ రోజులో 50 ఏళ్ళైనా కూడా దిట్టంగా బలిష్టంగా ఉండేవాళ్ళు కనుక 40 ఏళ్ళ వయసు వరకు కూడా సింపుల్గా ప్రశాంతంగా యవనస్తుడుగానే ఉన్నాడు ఐజాక్. 40 ఏళ్ళ వయసు వచ్చింది, వివాహ వయసు వచ్చింది. ఇప్పుడు ఈ వివాహం చేయటానికి, పిల్లను కుదుర్చుకునేదానికి తన ఇంటి పెద్దదాసుడైన ఎలియాజర్ని పిలిచాడు అబ్రహాం. రానాయనా, ముందు మోకరించిన ఆయన అన్నాడు. చెప్పండి పెద్దయినా, ఏం కావాలి? నా నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏం లేదు నాయనా, మా ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా ఒక నమ్మకమైన దాసుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నువ్వే నాయనా. నీ నుండే పిల్లలు చాలామంది నమ్మకత్వం నేర్చుకున్నారు. నాకు మంచైనా చెడైనా కొడుకు తర్వాత కొడుకు లాంటోడివి నువ్వే నాయనా. ఇక నా కొడుకు లేకపోతే నువ్వే నా పెద్ద కొడుకు అన్నంత ఆ ఫీలింగ్తో, నేను అంత ప్రేమతో నీ మీద ఉన్నాను ఆయన. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పేద్దైనా ఏం కావాలి? ఇక్కడ ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనానీయులు. ఎవరండి? అన్యజనులు. ఎవరు? పాపం చేసేవాళ్ళు. ఎవరు అన్యజనులు అని అంటే మళ్ళీ మతానికి పోల్చొద్దు. పాపం చేసేవాళ్ళు అదనమాట. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు పాపయుక్తంగా ఉంటాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెంపకాలు, వాళ్ళ వ్యవహారాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. అన్యజనులు అని అంటే మతము కాదు. ఏంటి? బైబిల్ ప్రకారం మతానికి పోల్చకూడదు, స్వభావానికి పోల్చాలి. దేనికి చెప్పాలి? స్వభావం. వీళ్ళంతా పనికిమాలిన వాళ్ళనైనా మా అబ్బాయికి ఇచ్చి కనుక పెళ్లి చేస్తే వీళ్ళని అతను కూడా పాడు చేసేస్తారు, దర్శనం పోగొట్టేస్తారు. అందుకని మా స్వప్రాంతానికి వెళ్ళు, మా ఇంటి పేట వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మా వంశస్థుల దగ్గరికి వెళ్ళు. ఖచ్చితంగా దేవుడు మా అబ్బాయి కోసం ఎవరో ఒక అమ్మాయిని సిద్ధపరిచే ఉంటాడు. దేవుని చిత్తంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఆలస్యం అవుతున్నా కూడా
అద్భుతాలు చేయగలడు ఆయన. ఆమెను చెప్పండి. సిద్ధపరచగలడు ఆయన. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. చేయగలడు, ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. ఆయన చిత్తములో నడుస్తూ ఆయన చిత్తానికి అప్పగించుకుంటే, కాలానికి ముందే కాలు దువ్వకుండా ప్రశాంతంగా ఉండగలిగితే, ఆయన చిత్తములో అంగరంగ వైభవంగా వివాహాలు జరుగుతాయి, కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, భావి భవిష్యత్తు బాగుంటుంది. వినిపించట్లా భావి భవిష్యత్తు బాగుంటుంది. అందుకని అమ్మాయిని అక్కడ దేవుడు సిద్ధపరుచుంటాడు. నువ్వు పోయి మా కుమారునికి భార్యను తీసుకురా. నువ్వు వెళ్ళే కార్యం 100% సఫలమయ్యేటట్లుగా, ఇదిగో నేను అన్యజనుల్లో ఉన్నప్పుడు, నేను పాపములో ఉన్నప్పుడు, నేను చీకటిలో ఉన్నప్పుడు నన్ను దర్శించి నాకు కనబడి నన్ను పిలిచిన నా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు. కొట్టు గట్టిగా. కాబట్టి నీవు వెళ్ళే కార్యం ఆయన సఫలము చేయగలడు. దెర్ ఇస్ నో డౌట్. నువ్వేం అనుమానం లేకుండా బయలుదేరు. అప్పటికే ఒకటి వదిలేడు. ఒకవేళ పిల్ల లేకపోతే ఖాళీగా చేతులతో రమ్మంటావా? ఏ ఇబ్బంది లేదు. ఈ నిబంధన విషయంలో నీకు నాకు ఎలాంటి గొడవలు ఏం లేవు. పిల్ల లేకపోతే నువ్వు ఖాళీ చేతులతో వచ్చి నేను అనను, నువ్వు సాధించలేదని నువ్వు ఓడిపోయినట్లేనే అనను, పిల్ల లేకపోతే. కానీ ఖచ్చితంగా అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. ఆమె చెప్పు. నీవు వెళుతున్న కార్యమును సఫలం చేయుటకు ఇప్పుడు నీకు తోడుగా, ఈ 31 రోజులు నీకు తోడుగా, నీ కార్యం సఫలం చేయుటకు ఆయన దూతగా బయలుదేరబోతున్నాడు. నీకు ముందుగా బయలుదేరబోతున్నాడు. ఆయన తన దూతను నీకు ముందుగా పంపునగాక. పోయాడు. ఇక్కడ దూతను పంపుతాడు దేవుడు అన్నట్లుగా ప్రారంభించబడిన ఆ ప్రస్తావన దేవుడే తోడుగా వచ్చినట్లుగా, దేవుడే కార్యం సఫలం చేసినట్లుగా, ఆ కార్యము కూడా ప్రయాణమైనట్లుగా, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసేను స్పష్టంగా ఉంటాయి అక్కడ. అప్పటికీ డౌటే గిద్యోను లాంటి డౌటే ఈయనకు కూడా, గిద్యోనుకు మించిన డౌట్ అనుకోవచ్చు. అసలు దేవుడు నా కార్యమును సఫలం చేశాడా లేదా నేను పరీక్షించాలి. ఎన్ని పరీక్షలో ఖాళీగా చేతులు కట్టుకొని ఇక్కడ కూర్చుంటా, దాహం వేసిన వాళ్ళగా, అలసిపోయిన వాళ్ళకి కూర్చుంటా. ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, ఒక కన్యక, ఒక పవిత్రురాలు, ఒక శ్రేష్టమైన భక్తి జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తి, లోకానికి, పాపానికి, శాపానికి తనను తాను వేరు చేసుకుని శక్తి కలిగిన యవనస్తురాలుగా, కన్యకగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి, నా యజమానుడైన అబ్రహాము కుమారునికి సరిగ్గా దేవుడు నిర్ణయించిన వ్యక్తి నా ఎదుటికొచ్చి నిలబడాలి, తనంతట తానే నన్ను పలకరించాలి, తనంతట తానే నీళ్ళు తాగుతారా బాబాయ్ గారు అనాలి, బావిలోనికి దిగాలి, బిందెతో నీళ్లు తెచ్చి నాకు నీళ్లు పోయాలి, ఇంకా ఒంటెలకు కూడా పోస్తాను బాబాయ్ గారు, కాస్తంత రెస్ట్ తీసుకోండి అని అనాలి. ఉత్తరం చెప్పు, గట్టిగా చెప్పు, చేయలేదు చెప్పు. చూస్తూ ఉన్నాడు. వచ్చింది ఈ అమ్మాయి అలాగ డౌట్ కొడుతుంది. కానీ మళ్ళీ మనం తొందరపడితే ఇడి తిరిగి అమ్మాయి కొంచెం నీళ్ళు ఇస్తావా, నీకేంటి బాబాయ్ గారు స్టార్ట్ చేసింది ఇంకా డైలాగ్. ఇంకా ఈయన మనసులో ఏమనుకున్నాడో ఆ అమ్మాయి నోట్లో నుంచి అవే పదాలు వస్తూ ఉన్నాయి. అయ్యా కూర్చోను అయినా, కూర్చో, చక్కగా నీకు నీళ్ళు పోస్తా, చక్కగా నీ ఒంటెలు కూడా తాగేటట్లుగా, చక్కగా అన్నీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి చేతికి కడియాలు పెట్టి చెవు పోగులు ఇచ్చేసేసి, అమ్మా ఎక్కడ ఎవరు ఏంటంటే, ఆమె ఖచ్చితంగా ఇస్సాకుకి వరసైన పిల్లయే దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. గొడ్డు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చిన్న విషయం నేను ఎందుకు చెప్పానంటే, నీకు ముందుగా బయలుదేరిన దూత నీ కార్యములను సఫలం చేయబోతున్నాడు. ఏంటది చెప్పాలి. ఏ కార్యమైనా ఇప్పుడు కీర్తన 1:3 ఏముంటుందండి? చదివారు కదండి రాత్రి. కీర్తన 1:3 ఏముంది? అతడు చేయునదంతయు గట్టిగా అది ఏ పనైనా, ఉద్యోగం, వ్యాపారం, పొలము, పని, చేతి పని, కూలి పని, ఏదైనా ఉద్యోగం, ఏదైనా అతడు తలపెట్టే ప్రతి పనిలో సఫలత కనిపిస్తుంది. అదే పదం అద్దం పట్టినట్లుగా ఆదికాండం దగ్గరికి పోయింది. కీర్తనలో ఉన్న ఒక అద్దం పట్టినట్లున్న అదే పదము
కీర్తనల దాకా ఆది కాండం వరకు పోయింది. ఎక్కడి వరకు? అక్కడ ఒక యవనస్తుడు మనకు కనిపిస్తాడు, అక్కడ ఒక బానిస కుర్రాడు మనకు కనిపిస్తాడు. ఖాళీ చేతులతో తన జీవితంలో యాత్రను ప్రారంభించిన శక్తి కలిగిన యవనస్తుడు ఒకడు కనిపిస్తాడు. యవనేచ్ఛలకు చోటిక, పాపమునకు చోటిక, శపించబడిన లోకానికి చోటివ్వక, ఐగుప్తులో ఉన్న, దేశానికి దూరంగా ఉన్న, తండ్రికి దూరంగా ఉన్న, తల్లికి దూరంగా ఉన్న, నా వాళ్ళందరికి దూరంగా ఉన్న, నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, నేను ఏం తిరిగినా చెల్లుతుంది అని తన జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నవాడు కాదు సుమి. వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ గాడ్? దేవుని నిర్ణయం ఏంటి? నేను ఇక్కడికి రావటానికి, నేను ఇక్కడ ఎందుకున్నా, దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు, ఏ ప్రణాళికతో తీసుకొచ్చాడు? ప్రార్థన చేయటం, కనిపెట్టడం, చేతికి వచ్చిన పనిని చేయటం మొదలుపెట్టాడు. ఏంటది? చెప్పాలి. 10వ తరగతిలో 5 సబ్జెక్టులు పోయినాయి, ఒకటే పాస్ అయ్యాడు. ఏంటో చెప్పండి గట్టిగా. 10వ తరగతిలో ఎన్ని ఉంటాయి సబ్జెక్టులు? 6 ఉంటాయి, 5 పోయినాయి. 32, 33, 31, 30, 29. హిందీలో 10 వచ్చినాయి. ఎన్ని చెప్పండి? ఎందుకంటే మనది కాదు కదా, అది మన భాష కాదు కదా, అందుకని 10 వచ్చినాయి. 10 వచ్చినాయి, ఒకటి ఫెయిల్ అయ్యాడు, అది కూడా తెలుగు. ఎందుకు? ఒకటి పాస్ అయ్యాడు, అది కూడా తెలుగు. ఎందుకని? మాతృభాష అది. ఏం భాష? తెలుగు మాతృభాష కాబట్టి కష్టపడి ఈడ్చి కొడితే 40 మార్కులు వచ్చినాయి. వీడి దగ్గరికి పోయి 30 ఏళ్ళు నిండిపోయిన కుర్రోడా, 30 ఏళ్ళు క్షమించండి, ఇతని దగ్గరికి వెళ్ళి 30 ఏళ్ళు నిండిపోయినాయి అబ్బాయి ఏం చేస్తున్నావు? నాకు చదువు దగ్గర ఉద్యోగం దొరకలేదండి. ఏందంట చెప్పండి అందరూ? చదువు దగ్గర ఉద్యోగం దొరకలేదు సార్. ఏం చదివాడైనా చెప్పండి? 5 పోయినా ఒకటే పాస్ అయ్యాడు, చదువు దగ్గర ఉద్యోగం దొరకలేదు. 30 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు వచ్చినాయి, తొడల దాకా నెక్కరేసుకుని తిరుగుతున్నాడు. అరే నీకు వాడికి 5 ఏళ్ళ పిల్లోడికి తేడా ఏముందరు అబ్బాయి? ఇంట్లో తిరిగావనంటే, నిద్రపోయేటప్పుడు తిరిగావనంటే సరే, నీ ఇంట్లో తిరిగావంటే సాగు వదిలే, నిద్రపోయేటప్పుడు వేసుకున్నావు అంటే వదిలే. రోడ్ల మీద తిరిగేటప్పుడు కూడా ఇంకా దేవుడు బట్టలు ఇచ్చింది దేనికి? ఏమండి? ఆదాముకి నీకు తేడా ఏముంది? ఇంకా 30 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి. షార్ట్లు ఏమంటారు వాటిని? కాదు, బౌన్సర్ సార్ ఏమంటారు? బాక్సర్ చెప్పు, వేసుకుని తిరుగుతావుగా ఏంటి? బాక్సర్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. 30 ఏళ్ళు వచ్చినారు, ఇంట్లోనే తింటాడు, తిరుగుతాడు, 18 గంటలు ప్రశాంతంగా నిద్రపోతాడు, నిద్రకు నమ్మకంగా న్యాయం చేస్తాడు. ఏంట్రా బాబు అని అంటే, చదువు దగ్గర ఉద్యోగం లేదు సార్. విఫలం, ఏది చేసినా విఫలం. ఏ వ్యాపారం స్టార్ట్ చేయ విఫలం, ఎక్కడికి ఉద్యోగానికి అప్లికేషన్ చేయ విఫలం. ఎందుకు విఫలం అవుతుంది దేవుని ప్రజల జీవితాల్లో? చదువుకున్నవాడా ఈ యవనస్తుడు? గతంలో కష్టపడిన చరిత్ర ఏమైనా ఉందా ఈ యవనస్తుడికి? 17 ఏళ్ళ చిన్న ప్రాయం అండి. ఎన్నేళ్ళు? గట్టిగా 17 years. 17 ఏళ్ళ చిన్న బాలుడండి, కుర్రోడండి. కష్టపడిన చేతులు కాదు, అతని చేతులు తెల్లగా ఉంటాయి, చర్మము పట్టుకుంటే కమిలిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. తండ్రి ఒడిలో పెరిగినవాడు, తండ్రి ప్రేమలో పెరిగినవాడు, తండ్రి నీడలో పెరిగినవాడు. బట్టకి కొరత లేదు, తిండికి కొరత లేదు, నిద్రకి కొరత లేదు, సంతోషానికి కొరత లేదు. 10 మంది అన్నలతో ఆర్భాటంగా, ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్న 17 సంవత్సరాల యవనస్తుడు ఒకరోజు అమ్మబడ్డాడు, ఒకరోజు బాధించబడ్డాడు, ఒకరోజు వేదనకి గురయ్యాడు, ఒకరోజు కన్నీళ్ళకి బానిసగా మార్చబడ్డాడు, ఒకరోజు కంటి నిండా నీళ్ళతో ఒక దినమున బానిసగా నిలబడి సంతలో మేకవలే, గొర్రెవలే, ఎద్దువలే ఐగుప్తు దేశంలో అమ్మబడుతున్నాడు యవనస్తుడు. 17 ఏళ్ళ వయసున్న యవనస్తుడు. ఎంత వేదన ఉంటుంది అన్నా! వద్దన్న నరిచేర్చి కేకలు పెట్టాడట. గోతులు వేసేటప్పుడు కేకలు పెట్టాడట. ఏమంటే గోతులను తీసి మిద్యానీలకి అమ్మేటప్పుడు కేకలు పెట్టాడు. అన్నా వద్దన్నా, మీ జోలు రానన్నా, వద్దన్నా, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా, వదిలేయండి అన్న. కేకలు వేశాడు. ఏమేశాడు చెప్పండి? కేకలు వేశాడు. యోసేపు దాసుడుగా అమ్మబడిన లేఖనం స్పష్టంగా చెప్తుంది. యోసేపు చేతులను సంఖ్యలు బాధించాయని లేఖనం స్పష్టంగా చెప్తుంది. యోసేపు అమ్మబడ్డాడు. 17 ఏళ్ళ బాలుడు తన యాత్రను సంత వీధిలో అట్లా బానిసగా నిలబడితే ఎవరో ఒక వ్యక్తి వచ్చి, కుర్రాడు బలంగా, దిట్టంగా, ఎర్రగా, బుర్రగా బాగానే ఉన్నాడు, కానీ ఇంటికి తీసుకుపోదండి, ఏదో దానికి పెట్టేద్దాం అని పోతీఫర్ అనే ఒక యజమాని, ఒక నాయకుడు
అతను తీసుకెళ్ళి ఏ దొరికితే చేరా బాయ్, నీకు చేతికి వచ్చిన పని చేయి అని అంటే శక్తి లోపం లేకుండా, ఏమండి చెట్లకు పాదులు తీయమంటే చేస్తాడు, చక్కగా పొలాన్ని శుభ్రం చేయంటే చేస్తాడు, గార్డెన్కి నీళ్లు పట్టంటే పడతాడు, ఇల్లు ఉడిచి తొడవరబ్బాయి అంటే తుడుస్తాడు, బాత్రూమ్ గడగరబ్బాయి అంటే గడుగుతాడు. అన్ని పనులు ఒక్కడి చేతే చేయించడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏంటి అని అంటే, ఏ పని చేసినా కూడా యోసేపు చేతిలో దేవుడైన యెహోవా పనిని సఫలము చేసెను. గట్టిగా ప్రభు హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడది? ఆదికాండం కీర్తన 1:3 రాసుకోండి. ఆ పక్కన రాసుకోండి. ఆదికాండం 39:3 అలాగే 23. కలిగింది. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. 23 యెహోవా యోసేపుకు తోడై ఉన్నారు, చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయలేదు, యోసేపు చేయునది యావత్తు అతడి చేతిలో దేవుడు సఫలము చేశాడు. మీకు సఫలత కలగబోతుంది ఈ మాసంలో. బయలుదేరాడు దూత, సఫలము కలుగునుగాక. ఎందుకు చదువుల్లో విఫలత? ఎందుకు వ్యాపారంలో విఫలత? ఎందుకు ఉద్యోగంలో విఫలత? ఎందుకు జీవితంలో విఫలత? ఎందుకు యవ్వనములో విఫలత? ఏది ప్రారంభించాలన్నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రారంభించాల్సినంత భయం ఎందుకు దేవుని ప్రజలకి? సఫల పరచగలిగిన దేవుడు కాదా నీ దేవుడు? సఫల పరచుటకు నీతో రాగలిగిన దేవుడు కాదా నీ దేవుడు? ఈ ఫలముల వర్షము కురిపించగలిగిన వాడు కాదా నీ దేవుడు? అధికారులను, పై అధికారులను వెళ్ళక మునిపే దర్శించగలిగిన దేవుడు కాడా? నీవు ఆరాధిస్తూ ఉన్న నీ దేవుడు ఏ జనమునకు ఏ దేవుడు ఉన్నాడు అలా తన ప్రజలు చేసే కార్యాలు సఫలం చేస్తూ వారి నోటిలో ఆనందమును చూసి, వారి నోటి నిండా సంతోషమును చూసి తాను సంతోషించగలిగిన దేవుడు ఆయన. వినిపించట్లా. ఎందుకు విఫలత? దేవుని ప్రజలు చేసే ఏ పని కూడా విఫలం అవ్వకూడదు. బాత్రూమ్ గడిగిన, పాకీ పని చేసిన, కూలీనాలు చేసినా కూడా ఏమండి ఎక్కడి నుండి ప్రారంభించినా నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితమును మీరు మాత్రమే అనుభవించుదురుగాక. అంతేనండి, రోషం కలిగిన మాట. దేవుని ప్రజల కష్టార్జిత దేవుని ప్రజలు అనుభవించాలి. దుబారాగా పోకూడదు, వడ్డీలకు పోకూడదు, దీనికి పోకూడదు వృధాగా. ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని నెలలు? ఈ 31 రోజుల్లో మీరు ఏదైనా కూడా విశ్వాసంతో, ముఖ్యంగా విశ్వాసంతో, అనుమానాలతో కాదు, విశ్వాసంతో మీ యాత్ర ప్రారంభించండి. కార్యము సఫలము చేయు దూత మీకు ముందుగా బయలుదేరునగాక. ఇంకా కీర్తనలు 24. యోసేపు గురించి చాలా ఉంటుంది, అని చెప్పుకుంటూ పోతే ఇంక అయిపోయింది పని. కీర్తనలు 24. నా దేవుడు నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. గట్టిగా. రకరకాలు ఉంటాయి ఆలోచనలు. ఆ వైపు చూడండి. సొంత ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, సాతాను ఆలోచనలు, ఏమండి దుష్ట ఆలోచనలు. కీర్తన 1:1 ఉంది, దుష్టుల ఆలోచన అట. ఏ ఆలోచన? దుష్టుల ఆలోచనలు, అహీతోపేల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. మీ జీవితాలు చెడగొట్టడానికి, మీ జీవితాల్లో శాపం అంతే నిలబడిపోయి ఉండటానికి రకరకాల ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ నా దేవుని ఆలోచన మాత్రమే నీకు సఫలతనివ్వగలదు. ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనకు ఆలోచన చెప్పడానికి ఇక్కడ ప్రవక్తలు ఎవరు లేరా?
గాడిదలు తప్పిపోయినా మనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. యుద్ధానికి బయలుదేరాలి మనకు ప్రార్థన చేసి ఆలోచన చెప్పగలిగిన సేవకులు ఎవరు లేరా? ఉన్నారు. యెహోవా ఆలోచన ప్రకారం పని చేయగలిగిన ఆలోచనకర్తలు ఉన్నారు. ఆయనే యెహోవా దూతగానికి ముందు బయలుదేరబోతున్నాడు. ఆయన చెప్పే ఆలోచనని కొంచెం పసిగట్టు చాలు. ఏం కట్టాలి చెప్పండి? కొంచెం పసిగట్టు కొంచెం. ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడండి. ఎక్కడ 1:11 చూడండి. నెహెమ్యా పుస్తకంలో 1:11 ఏముంటుంది? ఏమంటాడు ఆయన పెద్ద మనిషి? యెహోవా చెవియొగ్గి నీ దాసునే నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుడేందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి ఈరోజు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఇదిగో ఈ రాజు నా యందు దయచూపునట్లుగా నువ్వు నాకు కృప చూపయ్యా అని ప్రార్థన చేసుకొని పోతున్నాడు. ఏం పోతున్నాడు? పొయ్యి వచ్చాక ప్రార్థన చేసుకుంటాం మనం కదా. పొయ్యి వచ్చిన తర్వాత అడుగుతాం మనం. అన్నీ ట్రై చేస్తాము, పోతాయి. పోయిన తర్వాత మనల్ని అడుగుతాం, అన్న ఏం చేయమంటారు? అన్న అయ్యగారు ఏం చేయమంటారు? అయ్యగారు బకెట్లో టవల్ తడిపి నెత్తి మీద వేసుకొని ప్రశాంతంగా కూర్చోక మూల ఏం చేయమంటారు అయ్యగారు? అన్నీ అయిపోయిన తర్వాత విఫలయత్నాలన్నీ రకరకాలుగా చేస్తారు. వాళ్ళు చెప్పినాయి, వీళ్ళు చెప్పినాయి, అనుభవజ్ఞులు చెప్పినాయి, చుట్టలు తాగే పెద్దోళ్ళు చెప్పినాయి. ఏం తాగే పెద్దోళ్ళు? ప్రార్థన చేసుకునే పెద్దోళ్ళు కాదు వాళ్ళు. చుట్టలు తాగే పెద్దోళ్ళు, బీడీలు తాగే పెద్దోళ్ళు, మందు తాగే పెద్దోళ్ళు. కనబడితే ఇంటి దగ్గర కనబడతారు, లేదంటే బ్యాందీ షాప్లో కనపడతాడు. ఈ పెద్దోళ్ళ ఆలోచన వీళ్ళు పాటిస్తుంటారు. మళ్ళీ వాళ్ళొక ఆలోచనకర్తలు, వీళ్ళొక ఆలోచన పాటించేవాళ్ళు. అవన్నీ విఫలమైపోతూ ఉంటాయి. ఏమండి? అవన్నీ విఫలమైన తర్వాత మా దగ్గరికి వచ్చి, అన్న ఏదన్నా ఒక ఆలోచన చెప్పన్నా, ఫలానా పని, ఫలానా ఏదన్నా ఒక ఆలోచన చెప్పన్నా అని మమ్మల్ని అడుగుతుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత మేమేం చేయమంటాం? బ్రదర్ ప్రార్థన చేద్దాంలే, ప్రభు చూసుకుంటారు. మేమేదన్నా ఆలోచన చెప్తే బయటికి వెళ్ళి అది చేస్తారా? చాలామందిని చూశాను నేను. పామిడిలో కూడా చూసా. ఎక్కడ చెప్పాలి? ఇక్కడ నేను ఒక ఆలోచన చెప్తే బయటికి వెళ్ళి ఆలోచన 100% అమలు చేసే ఒక్కడు కూడా నాకు కనపల్లా. తక్కువ మందికి ఆలోచనలు చెప్పా, ఆ తక్కువ మంది కూడా కనపల్లా. వేరే చేసి ఫెయిల్ అయ్యి అర్థం చేయండి అన్నోళ్ళు ఉన్నారు నా దగ్గర. నవ్వుకునేవాడిని. అట్నే ఉండాలి నీకని లేలుయ్యా చూద్దాం గట్టిగా అర్థం చేసేవాడిని. అట్నే ఉంటుంది. మరి ఆలోచన చెప్తే పాస్టరు ఎన్నో ప్రాంతాలు తిరుగుంటారో, లేదా ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, దేవసేవకుల నోట్లో దేవుడు ఒక మంచి శుభవచనం ఉంచుతాడు. ఏమండి? ఆ మాట ఫలిస్తే దేవునికే మహిమ కదా, ఘనత కదా, ఏముండవు. ఏమండి? ఇప్పుడు రాజన్న సేవ ఉంటుంది. ఏ సేవ చెప్పాలి? ఒంగోలులో సేవ చేసే రాజన్న సేవ ఉంటుంది. ఈ రాజన్న సేవ ఎట్లుంటుందంటే, స్థలం కొన్నప్పుడు ఇంటికి ప్లానింగ్ ఇస్తాడు ఆయన. ఏమిస్తాడో చెప్పాలి, అందరు చెప్పాలి. నన్ను పిలవకండి, నాకు తెలీదు. మీరు మళ్ళీ నా మీద ప్రయోగం చేసేవాళ్ళు. నాకు తెలియదు దాని గురించి. ఆయన గురించి చెప్తున్నా నేను. ఇంటికి ప్లాన్ ఇస్తాడు. ఆయన ప్లానింగ్ ప్రకారం కనుక ఇల్లు లేదంటే హౌస్ ఓపెనింగ్ కూడా పోడాయన. ఎందుకంటే దైవ చిత్తంలో లేదు అది. దైవ చిత్తములో వాళ్ళు కట్ల ఎవరి మాట విన్నారు, ఎవరి మాట విన్నారు. కట్టొద్దు, అవి ఇవి కట్టొద్దు, ఇళ్ళకి కానీ లేదా షాపులకు కానీ అవి కట్టొద్దు. మనకు ఒక నియమం ఉంది కదా. ఇప్పుడు హైందవ సహోదరులకు ఒక నియమం ఉంటుంది, వాళ్ళు దాని ప్రకారం చేస్తారు. అది వాళ్ళకి పద్ధతి. ఇస్లాం సహోదరుల ప్రకారం వాళ్ళకు ఒక నియమం ఉంటుంది. ఏమండి? ఉంటుందా ఉండదా? ఉంటుంది. వాళ్ళు చేస్తారు. ఏమండి? సిక్కులు వాళ్ళ నియమం ప్రకారం వాళ్ళకి అది ఉంటుంది. బౌద్ధులు వాళ్ళ నియమం ప్రకారం వాళ్ళకు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ మత సంస్కరణలు, వాళ్ళ పెద్దలు, వాళ్ళని నడిపించే పెద్దలు వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తాయో ఆ నియమాల ప్రకారం వాళ్ళు చేస్తారు. మరి క్రైస్తవులకు ఒక నియమం ఉంది కదా. అది సేవకులు వారం చక్కగా రకరకాల కోణాలు చెప్తున్నారు కదా. పాటించే వాళ్ళు ఎంతమంది? హౌస్ ఓపెనింగ్లకి, పెళ్ళిళ్ళకి
ఏమండి రకరకాల శుభకార్యాలకి, మీ ప్రయాణాలకి సేవకుల ఆలోచనలు, బైబిల్ ఆలోచన పాటించే విశ్వాసులు ఎంతమంది? ఏమండి ఇంకా చెప్పుకుంటూ పోవాలి. ఇంకా ఓపెనింగ్ల గురించి, ఏమండి హౌస్ ఓపెనింగ్ల గురించి చక్కగా గేదె పాలు మొత్తం తీసుకెళ్ళి నేలపాలు చేస్తుంటారు. అది ఎందుకు రా టీయో కాఫీ చేస్తే వాళ్ళకి ఇస్తే ప్రశాంతంగా తాగి ఆశీర్వదించిపోతారు కదంటే వినరు. ఏం వినరు? గేదె పాలు తీసుకొచ్చి వినిపించట్ల నేలపాలు చేస్తారు. ఏం చేస్తారు? ఆ రైమింగ్ చూడండి. మళ్ళీ తప్పిపోకూడదు మీరు. గేదె పాలు తెచ్చి అందరు చెప్పండి, ఇటు వినబడుతుంది. మరి మీరా చేసేది? గేదె పాలు తెచ్చి ఇప్పుడు ఇటు మాత్రం వినబడింది. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి, ఎందుకు పంచుకున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. గేదె పాలు తెచ్చి ఎందుకు నాయనా అట్లా నేల పాలు చేస్తావు? గేదె పాలు తీసుకొచ్చి అది ఎంత కష్టపడిందో, ఎన్ని కెమికల్స్ తిని కష్టపడి ఆ స్వచ్ఛమైన పాలని ప్రొడ్యూస్ చేసిందో ఎందుకు వృధా చేస్తావు? చక్కగా టీయో కాఫీయో చేసి నలుగురికి ఇస్తే పుణ్యం వస్తుంది కదా అంటే వినరు. ఏమండి పెళ్లి కార్డులకి మళ్ళీ తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు అన్న ఈ వారంలోనే పెడితే బాగుంటుందేమో. ఎవరు చెప్పారు అన్న అంటే నేను ఫలానా పెద్ద, మరి వాళ్ళతోనే పెళ్లి చేయించుకోండి, తప్పేముంది? మేము రాలేం. దీనికి కూడా రాజనే సరైనవాడు. కరెక్ట్గా వాళ్ళు ఏ వారం చెప్తారు ఆ వారం డేటెడైనా. ఎందుకంటే ఒక ఆలోచన ప్రకారం ఖచ్చితంగా దేవుని ప్రజలు నడవాలి, అంతే. మేమైనా కఠినంగా ఉండలేం. ఎందుకంటే ఆ స్థితి, ఆ ధీమా, ఆ పెద్దరికం, ఆ ఆలోచన విధానాల భయం వేరుంటాయి. మాలాంటి చిన్నవాళ్ళు, లేకపోతే నేను నా పర్సనల్గా నేను అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోలేను. అందుకే మీరందరూ ఉన్నారు ఈడ. ఉన్నారు. మీకు అది అర్థం అవ్వాలన్నమాట. అంత కఠినమైన నిర్ణయాలు నేను తీసుకోను. అందుకే మీరందరూ నన్ను చూస్తా జాగ్రత్త వాక్యం విన్నారు. లేకపోతే ఉండేవాళ్ళు కాదు, ఇంకా చాలామంది ఉండేవాళ్ళు కాదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దావీదు ఒకరోజు, దేవా అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టు దేవా అన్నాడు. ఏమన్నాడండి? చెప్పాలి. నేను ఎక్స్పాండ్ చేయను. రాత్రి కూడా కొన్ని విషయాలు చెప్పా, ఎక్స్పాండ్ చేయను. అహీతోపేలు అనే వ్యక్తి యొక్క ఆలోచనలు చెడగొట్టు యేసయ్యా, టైం చూడు దాంట్లో, చెడగొట్టు యేసయ్యా అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఎందుకని? ఈ అహీతోపేలు ఆలోచన ఎలాంటిదంటే దావీదుని చంపే ఆలోచన. ఏ ఆలోచన చెప్పాలి? ఈ అహీతోపేలు ఆలోచనకర్త. దావీదు పదవి బాగున్నంత వరకు దావీదు వెనకాలే ఉన్నాడు. దావీదు అరణ్యం పాలైన తర్వాత ఇప్పుడు పదవి ఎవరికి వస్తుందో ఎదురు చూసి పదవి కలిగిన వాళ్ళు వెనకాలకి వెళ్ళిపోయాడు. పిల్లి అన్నమాట, గోపి అన్నమాట. ఈయన ఏపీ చెప్పాలి. అందరూ మీ స్పీడ్ ఉంటే టైం ఎంత అయింది? 40 అంతేనా? 4-3 నిమిషాలు అయింది. అంతే అంట. 4 + 3 7 నిమిషాలు అంతే కదా. ఇంకా చాలా ఉంది, ఇంకా 50 ఉంది. హల్లెలూయా. 4 + 3 7 నిమిషాలు అయింది. అవునంటారా కాదంటారా? వెనకాల వినపడట్లా, ఆకలి వేసే వాళ్ళు వినపడట్లా. 4 + 3 ఎంత? అందరూ 7 నిమిషాలు అయిందని చెప్తున్నాడు దాస్. ఆయన సాక్ష్యం. ఆరాధన అయిపోయాక ఆయన అడగండి. అహీతోపేలు ఆలోచన ఏంటంటే దావీదును చంపాలి. ఏంటో చెప్పండి. ఈయన ఆలోచన ఎట్లాంటిది? ఎవరు దావీదు? దేవుని చిత్తములో నడిచేవాడు, దావీదు దర్శనము కలిగినవాడు, దావీదు భక్తి కలిగినవాడు, దావీదు ప్రార్థనా జీవితం కలిగినవాడు, దావీదు ప్రతిష్ఠితుడు, దావీదు దేవుని రాజ్యం విషయమై ప్రత్యేకమైన ఆలోచనలు కలిగినవాడు. ఆలోచనలు చెడగొట్టేది అహీతోపేల ఆలోచన. ఏంటి? దర్శనం కలిగిన ఆలోచనలు చంపేది అహీతోపేల ఆలోచన. రకరకాలుగా వస్తుంటాయి. ఎందుకులే ప్రార్థనలు చేసే వాళ్ళందరూ బాగుపడ్డారా? ఆరాధనలు ఎందుకులే, ఆరాధనలు పోయే వాళ్ళందరూ బాగుపడ్డారా? ఆరాధనకు వస్తే నువ్వు బాగుపడతావని పాస్టర్ గారు చెప్తారు. బాగుపడటం అంటే ఏంటి? సంపాదించడమా? ఎంతకాలం ఉంటుందండి? అలెగ్జాండర్తోనే పోలేదండి ఆయన సంపాదించిన సంపాదన. మనం ఎంత అండి? ప్రపంచం మొత్తాన్ని జయించిన అలెగ్జాండర్ నా చేతిలో ఏం లేదు చూడండి బాబు అని చెప్పి చేతులు బయటికి చాపి శవపేటికలు ఊరేగింపును కోరుకున్నాడండి అలెగ్జాండర్. మనతో వస్తాయండి?
బాగా బతకటం, బతుకులు బాగుండటం అంటే సంపాదించడం కాదు సుమి. సంపాదన ఒక భాగం అంతే, ఒక భాగం. దేవుని ప్రజలు సమృద్ధితో ఉందురుగాక, అది ఒక భాగం అంతే. ముఖ్యమేంటి? పరలోకపు సంపద, పరలోకపు ఆనందం, పరలోకపు రాజ్యం, పరలోకమో యుగాలు దేవునితో బ్రతకటం. అది ముఖ్యం, అది ముఖ్యమైన విషయం. అది బాగుపడటం అంటే, బతుకులు బాగుపడటం అంటే అది. వారం సన్నిధిలో కనిపిస్తే నీ బతుకు బాగుపడిద్ది అని అంటే, చచ్చిపోయాక పాతాళానికి నరకానికి పోకుండా పరదేశకు పోయి ప్రభు దగ్గర ఉంటావు. అది బాగుపడటం అంటే. నేను మందిరానికి పోకుండా బాగానే ఉన్నాను, మందిరానికి పోని వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నేను ఎందుకు పోవాలి? బాగుంటావు, భూమి మీద బాగుంటావు. నువ్వు కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది. దేవుని పాత్ర ఉన్నా లేకపోయినా. మోదీ క్రైస్తవుడా? అంబానీ అదాని క్రైస్తవులా? ప్రపంచంలో బిగ్ షాట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది క్రైస్తవులా? మరి సంపాదించలేదా? కారణం ఏంటి? కష్టపడ్డారు, కానీ వాళ్ళతో అది వెళ్ళదు. వాళ్ళు సంపాదించిన సంపద అంతా ఇలా వదిలేయాలి, పాతాళానికి పరుగులు తీయాలి. కానీ నీకు సంపద ఉన్నా లేకపోయినా నీవు నిత్య జీవం వైపు పరుగులు తీయగలుగుతావు. స్తోత్రం కలుగునుగాక ప్రభు. గట్టిగా ఇవన్నీ చంపుతూ ఉంటాయి అన్నమాట నీకు వచ్చే ఆలోచనలు. భక్తిని, పరిశుద్ధతని, సహవాసములో నిలకడగా ఉండనివ్వు, ప్రార్థనలో నిలకడగా ఉండనివ్వు. ఎంతమంది మోకాలు నలుగుతున్నాయి ప్రార్థన, ఎంతమంది గువ్వ కళ్ళు వల్లే కన్నీటి ప్రార్థనతో నింపబడుతున్నాయి, ఎంతమంది మనస్సాక్షులు నిష్కల్మషంగా ఉన్నాయి, ఎంతమంది జీవితాల్లో సాక్ష్య జీవితం కలిగి ఉన్నారు. అరే బాబు, ఈయన మాట్లాడితే ఆనిముత్యాలు లాంటి మాటలు మాట్లాడతారు. అరే బాబు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు మనం మాట్లాడామనంటే మనకు ప్రశాంతత కలుగుతుంది. ఎంతమంది జీవితాల్లో సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం చెడగొట్టాలి అనే ఆలోచనలో పరుగులు తీస్తూ ఉంటాయి, నీ దగ్గరికి ప్రణాళికలు పన్నుతూ ఉంటాయి. దుష్టుడు నీ కొరకు నీ సాక్ష్యం, నీ జీవితం, నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ దర్శనం సమస్తముని సర్వనాశనం చేసి నిన్ను కూడా నాశనాన్ని తీసుకొని పోయే ఆలోచనలు దుష్టుడు చేస్తూ ఉంటాడు. అహీతోపేలు ఎవరు? అందరూ వెనకాల ఉన్నోళ్ళు. అహీతోపేలు ఎవరైనా ఆలోచన. దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా నేను గనక దర్శనం పోగొట్టుకుంటే రాజ్యం భ్రష్టు పట్టిపోతుంది. నేను నా దర్శనము యుగ సమాప్తి వరకు నిలకడగా ఉండాలి. కాబట్టి అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టుము. దేవుడు ఊరుకుంటాడండి? దర్శనం పోగొట్టే ఆలోచనలు ఎవరో పన్నుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడైనా. ఇప్పుడు దర్శనమును కాపాడే ఆలోచన కర్తను లేవనెత్తి పంపించాడు అక్కడికి. కొట్టు గట్టిగా. దర్శనం పోగొట్టే ఆలోచన అహీతోపేలు ఇటు ఉన్నాడు, దర్శనం కాపాడే ఆలోచన హూషై ఇటు సైడ్ ఉన్నాడు. అప్పుడు అబ్షాలోముకి, సింహాసనం మీద అబ్షాలోముకి ఏం అర్థం కాక ఇటు చూస్తాడు. బాబాయ్ నువ్వు కొంచెం పక్కనుండి మా నాన్నకి చెప్పించి ఆయన తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టేశావు. హూషై నువ్వేమంటావు, నీ ఆలోచన చెప్పు అంటాడు. హూషై దావీదుకు ప్రతినిధి. హూషై మనోడికి తెలియలే మ్యాటర్. దావీదు పక్షమునే ఆలోచన చెప్తాడు హూషై, మనోడికి మ్యాటర్ తెలియలా. నువ్వు చెప్పు హూషై. దేవుడు ఇట్లా తిప్పేశాడు అంతే. దర్శనమును చెడగొట్టే ఆలోచనలను నా దేవుడు చెడగొట్టునుగాక. ఆయన నీకు ఆలోచనకర్తగా ఉండునుగాక. తన ఆలోచన చేత నిన్ను నడుపునుగాక. నీ ఆలోచనలని ఆయన సఫలపరచునుగాక. నీ ఆలోచన, ఇష్టములు, నిర్ణయాలు, చిత్తము తన చిత్తముల ప్రణాళిక భాగముగా చేసుకొని సఫలపరచునుగాక. హూషై అంటాడు, అయ్యా మీ నాయన సంగతి నీకు తెలియదు బుడ్డోడా, నీకింకా మూతి మీద మీసాలు కూడా రాలా. సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా మీ నాన్నకు భయపడతారు. ఏంటండి ఆ మాట? అసలు మీ నాన్న వెనకున్న సైన్యాన్ని చూసి కాదు, 600 మంది పరాక్రమశాలను చూసి కాదు, పేరెన్నిక కలిగిన యుద్ధములో తమ పరాక్రమమును చూపిన 30 మంది పేరెన్నిక కలిగిన శూరులను చూసి కాదు, కేవలం మీ నాన్నను చూసే సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా చెప్పాలి. సమాజములో పేరు కలిగిన వాళ్ళు కూడా క్రైస్తవును చూసి భయపడాలి. ఎందుకు? మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాడనే? ఎందుకు చెప్పండి? చంపేస్తాడనే?
ఎందుకు? భక్తిని చూసి ఆ పవిత్ర జీవితం మనం చేసే ఉద్యోగం దగ్గర, పని దగ్గర మన ప్రతిష్ఠితమైన ఆలోచనలను చూసి అధికారులు భయపడాలి. దేవుని భయం వాళ్ళని పట్టుకొని, ఒక బాబు చేతులు పట్టుకొని, నాయన నువ్వు లంచాలు తీసుకో, నాకు అర్థమైంది. నీ కంచంలో ఉన్న ప్రతి మెతుకు విలువైందే, నాకు అర్థమైంది. నాకు అట్ట బతకటం రాదు నాయన, నీ పని నువ్వు చూసుకో. చెప్పాలి, నీ పని నీ జోలు నేను రాను. నేను తిప్పుతాడు ఇంక మొహం, నీ జోలు నువ్వు నా జోలు రాకూడదు, మర్యాద కూడదు మరి అంటాడు. ఎందుకు? భయపడతాడు. అరే బాబు, ఈ కుర్రోడు యథార్థంగా ఉంటున్నాడు, పరిశుద్ధంగా ఉంటున్నాడు, ఏదో దేవుడు అంటున్నాడు, విశ్వాసం అంటున్నాడు, క్రైస్తవుడు అంటున్నాడు, ఓసన్న అంటున్నాడు, ఉపదేశం అంటున్నాడు. ఈ కుర్రోడితో కనుక మనం పెట్టుకున్నాం అంటే మళ్ళీ ఇరికిచ్చాడు, ఎత్తాడు, ఏదో ఒక రోజు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి పోయి కాంప్రమైజ్ అవుతాడు అనమాట. డబ్బులతో కాదు, మళ్ళీ డబ్బులు తీసుకోడు కదా, మాటలతో. అబ్బాయి, నీ గురించి నాకు అర్థమైంది, నీ మ్యాటర్ అంతా నాకు తెలిసిపోయింది, నాకు అటు బతకడం రాదు. చెప్పండి అమ్మా, కళ్ళు తెరు తల్లి, నీ దండం పెడతా, నీ కోటి దండాలు తల్లి. చూడాలి నా వైపు, హల్లెలూయా చప్పలు కొట్టిన ఒకసారి. ఊరు నదలు నేను 4, 3, 7, ఇంకొక 3 అయిపోయి ఉంటే 10 అయింది. అంతా చెప్పండి గట్టిగా. అహీతోపేలు ఆలోచనలు చెడగొట్టి దేవుని చిత్తములో మీ ఆలోచనల ప్రభు సఫలపరచునుగాక. ఆయన నీకు ఆలోచన చెప్పగలిగిన దేవుడు అండి. నెహెమ్యా అంటాడు, నేను ఆలోచించా, పవిత్రమైనవే ఆలోచించా, దేవునికి ఇష్టమైనవే ఆలోచించా, దేవుని చిత్తములో ఉన్నవే ఆలోచించా, ప్రార్థనలో పెట్టా, నా కార్యము నా ఆలోచన సఫలము చేయగలిగిన దేవుడు నాకు ముందుగా బయలుదేరబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని నేను మీతో చెప్పేది ఏంటి అని అంటే, ఏం చెప్తాను నేను మీతో? దినవృత్తాంతాలు 2వ పుస్తకం చదవగలిగిన వాళ్ళందరూ చదవండి. 15 తెలిసిందే కదా. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 15వ అధ్యాయం ఎంత? 7వ వాక్యం అందరూ చదవండి. ఆగండి, ఫ్లో సరిపోవట్లేదు. రెడీ, 1, 2, 3 చదవండి. ఆమెన్ చెప్పండి, గట్టిగా చదవండి ఇంకోసారి. మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి, ఆయన మీ కార్యములను సఫలం చేయబోతున్నాడు. గట్టిగా కోటు గట్టిగా. యెహోవా దూత మీకు ముందెళ్ళి ఏం చేస్తాడు ఈ నెలలో? అందరూ మీరు చేయునదంతయు కానీ, ఏమంటే మీ ఆలోచనలు కానీ, ఇంకా సమస్త విషయములలో మీకు సఫలత కలుగునుగాక. 2వదిగా అడ్డంకులను దాటిస్తాడు. అద్భుతంగా ఉంటుంది. అడ్డంకులను దాటిస్తాడు. చెప్పాలి. అడదిడ్డంగా చెప్తున్నారు ఏందండి? గట్టిగా చెప్పాలి. అడ్డంకులను దాటిస్తాడు. నిర్గమకాండం 14, 19 చదువుకొని నేను వివరిస్తా. ప్రశాంతంగా ఉండు తల్లి, ప్రశాంతంగా ఉండు. మళ్ళీ చదువు. ఏందో అప్పడుగుతున్నట్టున్నావు నన్ను, నా దగ్గర ఏడుంటాయమ్మా. అప్పుడు ఇజ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. అది గుర్తుపెట్టుకోండి. ఎవరండి నడిచింది? సమూహమునకు ముందుగా నడిచిన, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్త, దేవదూత ఇప్పుడు ఏం చేశాడు? ఈయన ఈ సమూహానికి వెనకకు పోయాడు. ఎక్కడికి పోయాడు చెప్పాలి? సమూహమునకు వెనకకు పోయాడు. వెనకకు పోయి వారిని, సమూహమును వెంబడించాడు. ఏం చేశాడు? సమూహమునకు ముందుగా నడిచే దేవదూత వెనక్కి వెళ్ళి వారిని, సమూహమును వెంబడిస్తూ జాగ్రత్తగా, కాపరి వలె జాగ్రత్తగా. కాపరి ఒక్కొక్కసారి ముందుంటాడు, ఒక్కొక్కసారి వెనకుంటాడు. కాపరి ఏం చేస్తాడండి? ఒక్కొక్కసారి ముందుంటాడు, ఒక్కొక్కసారి
వెనకాలుండి తరుముతూ ఉంటాడు ఆ మందని జాగ్రత్తగా అన్నమాట. ఇప్పుడు ముందుగా నడిచిన, అప్పటిదాకా ముందుగా నడిచిన దేవదూత ఎవరో చెప్పండి గట్టిగా గట్టిగా. వెంబడించాను ఆ మేఘస్తంభం. ఇక్కడ దేవదూతనే మేఘస్తంభం అన్నారు. వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఇప్పుడు దేవదూత ఎవరిక్కడ చెప్పాలి. ఇంకా మీకు అర్థమేంటి చెప్పి ఆ ముందట అధ్యాయములో 21 చూడండి, 13:21. వారు పగలు రాత్రి ప్రయాణం చేసేటట్లుగా యేసయ్య త్రోవలో వారిని నడిపించడానికి పగటి వేళ మేఘస్తంభంలో, వారికి వెలిగించడానికి రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. కొట్టు గట్టిగా, కొట్టు జీవంగా. ఇక్కడేమో దేవదూత ముందుగా నడుస్తూ వచ్చాడట, ఇక్కడేమో యెహోవాయే ముందుగా చెప్పాను కదా నేను మీకు ముందు. ఏం చెప్పాను? దూత ఎవరిక్కడ? యేసయ్య దూత. అందుకే మీకు ఆయా చోట్ల యేసయ్య యెహోవా అని కనిపిస్తుంది, దూత అని కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రయాస అంతా దేనికి? పగలు మేఘస్తంభం లాగా ఇదిగో ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ఇలానే ఉంది 40 సంవత్సరాలకి. ఎలా? మీరు నయం 8 లైట్లు చూస్తున్నారు. లైట్లు కాదండి, బయట క్లైమేట్. ఒకసారి బయటికి వెళ్ళి చూసుకోండి, ఇప్పుడు కాదు, అర్థం అయిపోయింది తర్వాత. బయట క్లైమేట్ ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు ఇలానే ఉంది. ఇక రాత్రి అయితే మనకు లైట్లు ఉన్నాయి, వాళ్ళకి లైట్లు లేవు కదా. అగ్నిస్తంభము వలె వాళ్ళతో దేవుడు ఉన్నాడు, లేదా దేవదూత అగ్నిస్తంభం రూపంలో మేఘస్తంభం రూపంలో వాళ్ళతో ఉన్నారు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల యాత్ర ప్రారంభించబడేదానికంటే ముందు ప్రారంభ ఘట్టం దాటుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఏ పరిస్థితులు చెప్పాలి? కొన్ని దాటుకోవలసిన పరిస్థితులు వీళ్ళకి ఎదురైనాయి. పెద్ద ఎర్ర సముద్ర రూపములో కొన్ని పరిస్థితులు వీళ్ళకి ఎదురైనాయి. అది దాటారు అని అంటే పరలోకము మన్నాతో పోషణ వారి కొరకు సిద్ధంగా ఉంది. చెప్పు వారి ఈ పరిస్థితుల్ని దాటుకున్నారు అని అంటే బండ చేల్చబడిన మధురమైన నీరు వారి కొరకు సిద్ధముగా ఉంది. చెప్పు గట్టిగా. మహిమ కలిగిన మేఘం వారి కొరకు సిద్ధంగా ఉంది. చెప్పు గట్టిగా. ప్రత్యక్షపు గుడారపు సేవ వారికి సిద్ధంగా ఉంది. చెప్పు గట్టిగా. మహిమ కలిగిన దేవుడు నేను వారి మధ్యలో నివసించున్నట్లు నాకు మందిరం కట్టు అని చెప్పబోయే శుభదినాలు ఇవి దాటుకొనిన తర్వాత సిద్ధంగా ఉన్నాయి. ఏటి తర్వాత? ఎర్ర సముద్రం లాంటి 31 రోజు. ఎన్ని రోజులు చెప్పాలి? అబ్బా, ఎన్నో దాటుకుంటూ వచ్చాం. తగునా అనుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి సముద్రం అడ్డంగా ఉంది. ముందేమో సముద్రం, వెనకేమో సైన్యం. ముందేమో గొయ్యి నెయ్య, వెనకేమో నొయ్యి. ముందేమో గొయ్యి, వెనకేమో కొంతమంది పనికిమాలలో ఉన్నారు. ప్రతి బ్యాచ్లో ఉంటారు. స్టూడెంట్లో ఉంటారు, ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర ఉంటారు, వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర, బేల్దారు పని చేసే వాళ్ళ దగ్గర ఉంటారు, పొలం పని చేసే వాళ్ళ దగ్గర ఉంటారు, సంఘంలో ఉంటారు, సేవకుల్లో ఉంటారు, ఏమండి సమాజంలో ఉంటారు. ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా, నైజీరియా పోయినా, అండమాన్ పోయినా, ఏ సముద్ర ద్వీపాల ఆఖరికి కోయి జాతుల దగ్గరికి పోయినా వాళ్ళ దగ్గర కొంతమంది పనికిమాలిన ఉంటారు. అది అంతే, అది సృష్టి ధర్మం, అది అంతే. కొంతమంది పనికిమాలిన ఉన్నారు. దైవ సేవకుని చూసి, అయ్యా 11 నెలలు మమ్మల్ని ఆర్భాటంతో నడిపావు, ఆవేశంతో నడిపావు, ఇదిగో యెహోవా మీకు తోడే ఉన్నాడు, మీ 400 సంవత్సరాల బానిస సంఖ్యలను ఆయన పెంపబోతున్నాడని ఉజ్జీవింపచేశావు. ఇక్కడ దాకా తీసుకొచ్చావు 1వ తారీఖు దాకా. ఇప్పుడు చూడు 31 రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు? ఎర్ర సముద్రం ఉంది, వీటిని దాటడం ఎలా? ఈ ప్రశ్నలు దాటడం ఎలా? ఈ వ్యతిరేకతలు దాటడం ఎలా? ఈ శత్రువు మన ముందు నిలబడిన పరిస్థితులు దాటడం ఎలా? ఈ సముద్రము దాటి ఆ సమృద్ధిని అనుభవించడం ఎలా? ఈ సముద్రము క్షేమముగా దాటి ఆ సమృద్ధిని అనుభవించే శుభదినాలు ఎప్పుడు వస్తాయి? క్షేమముగా ఈ 31 రోజులు మేము దాటగలమంటారా? క్షేమముగా ఈ 31 రోజులు మా యాత్ర సాగుతుందంటారా?
నిజమే, మీరు ఓన్గా ప్రయాణం చేస్తే సాగకపోవచ్చేమో, మీరు సొంత నిర్ణయాలతో వెళ్తే సాగకపోవచ్చేమో, నాకు తెలీదు. కానీ ఒక సేవకునిగా దేవుడు నిలబెట్టి మాట్లాడిస్తూ ఉన్న ఒక అభిషేకము కలిగిన సేవకుని నేను మీతో చెప్తున్నాను. ఈ ఎర్ర సముద్రము లాంటి మాసమును ఆయన తన దూతను ముందుగా మీకు పంపి క్షేమముగా దాటించబోతున్నాడు. క్షేమముగా దాటించబోతున్నాడు ఆయన. సముద్రము అవతల ఉన్న సమృద్ధి మీకు కలుగొనగాక. సముద్రమంతా సమృద్ధి మీకు కలుగొనగాక, కలుగొనగాక, కలుగొనగాక. యువతల శ్రమ ఎంత ఉంటే అవతల సమృద్ధి అంత ఉంటుంది, అంతే. ఏమండి, కేజీ రాయి పెట్టి ఇనుము శ్రమ, ఇనుము శ్రమ, యువతల తూకంలో ఇనుమును ఏంటి శ్రమను చెప్పండి, వంచత ఏంటది శ్రమను కేజీ రాయి ఇక్కడ పెట్టి ఓ 10 కేజీలు బస్తా ఇటు పెట్టామనుకో, కుదురుతుందా చెప్పండి? ½ కేజీ లేకపోతే 10 గింజలు వేసామనుకో, అదైనా కుదురుతుందా? ½ కేజీ కుదరదు, 10 కేజీలు కుదరదు. రూల్స్ ఒప్పుకో. ఇక్కడ కేజీ రాయి ఉండాలి, యువతల బియ్యం కేజీ తూగాలి, యువతల కూరగాయలు అంతే. సముద్రం అంత సమస్యల్ని మీరు ఎదుర్కొన్నారో, ఈ మాసములో ఏమైనా వచ్చినా కూడా సముద్రమంత సమృద్ధిలో ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. చెప్పు చెప్పు, సముద్రమంత సమృద్ధి మీకు కలుగొనగాక, 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 కలుగొనగాక. దాటిస్తాడు. ఏం చేస్తాడు? ఈ ముందుగా వెళ్ళిన దేవదూత శత్రువులు వెనకాలకు వెళ్ళి శత్రువులు ఆపుతున్నారు. బాబు, నాకు ఒక డ్యూటీ అప్పగించబడిందిరా బాబు, నాకు వీళ్ళని దాటించే డ్యూటీ అప్పగించబడింది. సముద్రం దాటించాలి, నదులు దాటించాలి, పరిస్థితులు దాటించాలి, 7 జాతుల శత్రువుల్ని దాటించాలి, ఓడించాలి, 30 రకాల తెగలను ఓడించాలి, దాటించాలి, చివరికి కానానులో వీరిని ప్రవేశపెట్టాలి. ఏంటది? చెప్పాలి. సమృద్ధి, ఇంకా సమృద్ధి కలిగిన దేశములు వీళ్ళని ప్రవేశపెట్టాలి రా. నాకు డ్యూటీ అప్పగించబడింది రా బాబు. మీరు అప్పుడే కాలానికి ముందు కాలు దూవితే ఎట్లా? ఈ 30 లక్షల కాలు బలమును నేను క్షేమముగా దాటిస్తాను గట్టిగా. అందుకే వెనకాలకు పోయి వెంటనే వాళ్ళందరిని ఆపేశాడు అగ్నిస్తంభంలో. ఇప్పుడు మేఘస్తంభం వెళ్ళి అగ్నిస్తంభంలో వాళ్ళ ముందు నిలబడి, వాళ్ళకేమో చీకటి, ఇక్కడేమో వెలుగు, వాళ్ళకేమో దుఃఖం, టెన్షన్, బాధ, శత్రువులకి సాతానుగాడికి టెన్షను. ఒకడు బాగుపడుతున్నాడంటే ఓర్చుకోలేని ఒకడు ఎవడన్నా ప్రపంచంలో ఉన్నాడు అక్కడే. ఏమండి, క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు కాదు, ఒక మనిషి బాగుపడుతున్నాడంటే చూసి ఓర్చుకోలేని ఒకే ఒక్కడు వాడు. ఎవడాడు? కర్రోడు. చెప్పండి, వాడు ఒకే ఒకడు ఆ కర్రోడు, ఇంకెవడు లేడు పాపం. మనుషులు కొంచెం ఏడుస్తారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. వాడు మాత్రం అసలు మనం చచ్చిపోయేదాకా ఏడుతూనే ఉంటాడు వాడు. ఏమండి, బాగుపడుతున్నాడంటే ఒక మనిషి ఆశీర్వాదకరముగా తమ ఎన్నో పరిస్థితుల్ని దాటుకొని ఇంకా సమృద్ధిలోనికి అడుగు పెడుతున్నాడు అని అంటే ఓర్చుకోలేడండి. 136 13 14 త్వరగా చదవండి, త్వరగా టైం చూడు. దాంట్లో కాదు, దీంట్లో చూడు. ఏమండి, ఎర్రచందనమా ఏంటండి? ఎర్ర సముద్రం. ఆయన ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రము నడుమ దాటిపోచేసెను, ఆయన కృప నిత్యముండును. అందరూ చెప్దాం, ఆయన కృప నిత్యముండును అని చెప్దాం, గట్టిగా చెప్దాం. యేసయ్య కృప నిత్యముండును. గట్టిగా చెప్పు. ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రమును ఆరిపోచేసెను, దాని నడుమ వారిని, తన ప్రజలను దాటిపోచేసెను. ఇంకా అద్భుతమైన వర్డ్ ఉంది, యెషయా 51:10 చదవండి తల్లి. 51:10, 51:10-11. నీవే కదా
దేవుడు విమోచించిన ప్రజలు సంగీతనాదముతో సియోనుకు మందిరానికి తిరిగి వస్తారు. నిత్య సంతోషం మీ తలల మీద ఉండబోతుంది. సంతోషానందములు గలవారే మీరు నడవబోతున్నారు. దుఃఖము నిట్టూర్పు ఈ మాసములో ఎగిరిపోవునుగాక. కొట్టు గట్టిగా కొట్టు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, తొలగిపోవునుగాక. మీరు క్షేమముగా సముద్రమును దాటుదురుగాక. ఈ మాసమును క్షేమముగా దాటుదురుగాక. 2025లో క్షేమముగా అడుగు పెట్టుదురుగాక. అడుగు పెట్టుదురుగాక. 7 సార్లు చాలేయ్య అన్నోళ్ళు చెప్పండి గట్టిగా. అదిగో అది అనుకున్నా, ఖచ్చితంగా ఉంటారు నాకు తెలుసు. అయినా నేను వదలను. మెజారిటీ లేదు, మైనారిటీయే. హల్లెలూయా. సముద్ర అగాధ జలములను దాటించిన వాడవు నీవే కదా. ఆయనేనండి ఎడారి త్రోవలను దాటించగలిగిన వాడు, సముద్రములను దాటించగలిగిన, వ్యతిరేకతలను నదులను దాటించగలిగిన, ఎన్నో ప్రశ్నార్థమైన పరిస్థితులను, పరీక్షలను, సమస్యలను, కన్నీళ్లను, నిట్టూర్పులను దాటించి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లు చేసి నిత్యమైన ఆనందముతో నిన్ను నింపగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. దాటించగలిగిన వాడు. ఏంటి? కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను. చెప్పే కదా, మనము క్షేమముగా దాటటానికి కొన్ని ప్రాణాలు ఒప్పుకోవు. ఏంటి అయ్యి చెప్పండి? కొన్ని ప్రాణాలు ఓర్చుకోలేవు. మనం క్షేమంగా దాటిపోతుంటే కొన్ని ప్రాణాలు ఓర్చుకోలేవు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 21 చదవండి. అదేనా? 20-21. నేను చదువుతా చూడండి. ఎదోము అనే జాతి ఉంది అక్కడ. ఆ జాతట ఇజ్రాయేలీలు తమ ప్రాంతాల్లో పొలిమేరల్లో, ఎక్కడ అంచు ప్రాంతం, అంచు అది పొలిమేరల్లో పడి అట్లా పోతామనే షార్ట్ కట్లో అంటే ఒప్పుకోవట్లేదంట. తమ పొలిమేరల్లో పడి దాటిపోవుటకు సెలవి ఇట్లా, ఏమిట్లా అనుమతి ఇవ్వట్లా. ఈ ఎదోమీయులు అక్కడికి వచ్చారు, ప్రయాణం చేసుకుంటూ అక్కడ దాకా వచ్చారు ఇజ్రాయేలీలు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎదోమీయులకి కబురు పెడుతున్నారు. బ్రదర్, మనం ఫ్రెండ్స్ కదా, మనం సహోదరులం కదా. ఎట్లా అవుతారు సహోదరులు? ఎదోము ఎవరు? ఏశావు. ఇజ్రాయేల్ ఎవరు? యాకోబు. వీళ్ళిద్దరెవరు? ఇస్సాకు పిల్లలు. బ్రదర్, మనం బ్రదర్స్ కదా, మనం ఒక సహవాసం కదా, ఒక కుటుంబం కదా, ఒక ఫ్యామిలీ కదా, మనం రిలేషన్స్ కదా. నీళ్లు తాగము, మిమ్మల్ని కదిలీము, జస్ట్ పొలిమేరల్లో పడి పోతాం. ఏంటది? గట్టిగా జస్ట్ పొలిమేరల్లో పడి మేము, మా ప్రయాణం చాలా సుదూర ప్రయాణం ఉంది, మీకు మాకు సంబంధం లేదు, మేము అట్లా పొలిమేరల్లో పడి పోతాం రా బాబు అంటే ఒప్పుకోరే. ససేమిరా ఒప్పుకోరే. మేము దాటిపోనివ్వము, మేము దాటము, మిమ్మల్ని దాటనీయం. మేము దాటము, మిమ్మల్ని దాటని. మేము ఈ రొచ్చులోనే ఉంటాం, మేము దాటి ఆ ప్రాంతాలకు పోం, మిమ్మల్ని పోనీయం. ఎట్లా దాటుతారో చూస్తా. ఈ సంవత్సరాన్ని మీరు క్షేమంగా ఎట్లా దాటుతారో చూస్తా, ఎట్లా బాగుపడతారో చూస్తా. ఎట్లా బాగుపడతారో చూస్తా. అట్లా నిక్కి నిలబడి ఎంతమంది ఎదురు చూస్తుంటారండి. ఎట్లా బాగుపడతాయి ఆ కుటుంబాలు నేను చూస్తా. ఎట్లా ఉద్యోగం చేస్తారు, ఎట్లా వ్యాపారం చేస్తారు, ఎట్లా పని బాటలు చేస్తారు, ఎట్లా సమృద్ధిని సంపాదిస్తారో మేము చూస్తాం. మా ప్రయత్నాలు మేము ఉన్నాంలే.
ఇల్లు అమ్మటానికి ఎన్ని చోట్లకు తిరిగినా కుదరట్లేదంట విజయ్ గారు. ఎందుకు కుదరట్లేదని చెప్పి, ఎందుకు కుదరట్లేదురా బాబు అని చెప్పి అడిగి కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇంటి పక్కనే వాళ్ళ అన్న ఇల్లు ఉంది. ఎవరిల్లు? అన్న. ఈ అబ్బాయి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎలా వ్యాపారం కుదుర్చుకుంటున్నాడో కనుక్కొని వాళ్ళ ఫోన్ నెంబర్లు కనుక్కొని వాళ్ళకి ఫోన్లు చేసి ఆ ఇంట్లో ఏమో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. కుక్క కూడా చచ్చిపోలేదు ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిందంట. ఒక అమ్మాయి ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది. ఏమో తిరుగుతూ ఉంటుందని అప్పుడప్పుడు చెప్తుంటారు. అప్పుడప్పుడు కాలి పట్టీల శబ్దాలు వినబడుతుంటాయి, అప్పుడప్పుడు సినిమా పాటలు వినబడుతుంటాయి, ఎవరు టీవీ పెట్టకపోయినా. అప్పుడప్పుడు అవి ఏడుపులు వినబడుతూ ఉంటాయి, అప్పుడప్పుడు కేకలు వినబడుతూ ఉంటాయి. ఇంకేవుడు వస్తాడండి? చూస్తా నేను, ఎట్ట అమ్ముతారో చూస్తా. ఉంటారు కొంతమంది, కొన్ని కుటుంబాల్లో ఉంటారు పాపం. అడుగు పొలం గట్టికి అడుగు ఎంత? ఒక అడుగండి ఇస్తే తమ్ముడిది, లేకపోతే అన్నది. ఈయన తగ్గేదిలే అంటాడు, ఆయన తగ్గేదిలే అంటాడు. ఇద్దరు చంపుకొని ఆ పొలం గట్టి మీద చచ్చిపోతే వార్తా పేపర్ వాళ్ళు, ఇంట్లో వాళ్ళు గొల్లుమని. ఎవరికి వచ్చింది ఆ అడుగు? ఎవరికి రాకుండా పోయింది. ఎవ్వరు కూడా మన క్షేమంగా ఉండటానికి చాలామంది ఓర్చుకోరండి. చాలామంది ఉద్యోగాల కోసం పోతా ఉన్నా, ఇంటర్వ్యూల కోసం పోతా ఉన్నా, లేకపోతే ఏమండి ఎందుకు చెప్పకూడదులే కానీ, సరే మీరే కదా, ఎవరు మీరే కదా. ఒక ఆయన ఉన్నాడు ఒక చోట అనగనగనగ ఒక చోట ఒక ఆయన ఉన్నాడు. ఆయన విశ్వాసం అంటారు. మందిరానికి స్థలం కొనాలి అని ఎన్ని చోట్ల తిరిగినా అమ్మకానికి వచ్చేవాళ్ళు గుంపులుగా వస్తారు. మళ్ళీ ఏమవుతుందో తెలియదు. 2-3 రోజుల తర్వాత, వారం తర్వాత, సార్ వదిలేసారు అంటారు. అరే నువ్వు అడిగినంత ఇస్తామన్నావు కదరా బాయ్, నువ్వు అడిగినంత ఇస్తామన్నావు కదయ్యా, మరి ఎందుకు అట్లా కాదనుకున్నా, మాకు ఇట్లా మళ్ళీ సంస్థతో చెప్పేసాము అని చెప్పేసి సరే అని మళ్ళీ వేరే స్థలం ట్రై చేస్తే ముందు ఒప్పుకుంటారు, వారం తర్వాత ఒప్పుకోరు. ఏంటా ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మందిరము, ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఫంక్షన్ హాల్. ఏంటది? ఆ ఫంక్షన్ హాల్ ఆ మనిషిదే. ఇప్పుడు వీళ్ళు చక్కగా ఫంక్షన్ హాల్లో, ఎందుకంటే వారమంతా లేకపోతే నెలంతా ఏవండి పెళ్ళిళ్ళు కానీ వేరే కానీ అవన్నీ కార్యక్రమాలు దానికి జరుగుతుంటాయి. ఆ దోషమంతా ఈ ఆరాధనతో పోవాలి. ఎంత ప్లాన్ వేసాడో చూడండి. ఆ దోషమంతా, వారమంతా తిరిగిన దోషమంతా ఈ ఆరాధనతో పోవాలి అంటే ఇక్కడ ఆరాధన జరగాలి. దోషమేం కాదు, అది ఫంక్షన్ హాల్, దాని వృత్తి అది దోషం కాదు ఆయనకి. మరి ఆయన ఫీలింగ్, కొంతమంది దురాత్మలు అట్లా పనిచేస్తుంటే వాళ్ళలో, దానికి మనం ఏం చేయలేము. ఆయన ఫీలింగ్ అది. వారమంతా పుట్టినరోజుల, పెళ్ళిళ్ళ, వేరే పూజల కార్యక్రమం ఎన్నో వేరే ఏవేవో చేస్తుంటారు. ఆదివారం వచ్చేసరికి ఆరాధన జరగాలి. శనివారం ఆత్మకోట, ఆదివారం ఆరాధన జరిగితే ఇంకా మొత్తం వాళ్ళు వారమంతా కడుక్కుంటారో తెలియదు కానీ మేము మెట్లు కూడా కడిగేవాళ్ళం. మేము ఎక్కి దిగే మెట్లు, రకరకాలుగా పసుపు గీసు అంతా అక్షింతలు అన్నీ ఉంటుంటాయి. పెళ్ళిళ్ళు చేస్తుంటారు కాబట్టి తప్పేం కాదు. మేమే శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి నీళ్ళు దాగొచ్చి మళ్ళీ కూర్చోవాలి. ఊడ్చి క్లీన్ చేసి అంతా కూడా మేమే ఎత్తేసేసి హ్యాపీగా అంతా తుడిచి ఊడ్చి స్ప్రేలు కొట్టి కటన్లు వేసి అంతా హ్యాపీగా ఆదివారం వచ్చిన చాలా పండగగా ఉండేది, ఆత్మీయంగా బాగా జరిగేది. చాలా స్థలాలు ట్రై చేసినా కూడా చిట్ట చివరికి ఆ పెద్ద మనిషి ఇంకా అక్కడ మనం వర్కౌట్ అవ్వట్లేదు, మనం ఒక దర్శనంతో వచ్చాము, జరగట్లేదని చెప్పి పెద్ద ఆయన ప్రార్థన చేసుకున్న సంస్థతో చెప్తే వేరే మంచి స్థలానికి పంపించింది. స్తోత్రం చెప్పండి. అక్కడికి ఇంకొక ఆయన పంపించింది. ఉంటారు క్షేమంగా మనం దాటాలి అని అంటే ఊరుకోరు. ఏమండి చెప్పండి, ఉంటారు. ఇదిగో ఈ అబ్బాయి ఈయన ఉన్నాడు. ఏమన్నారు వీళ్ళు? అయ్యా మేము పొలిమేరలో పడిపోతామయ్యా, షార్ట్ కట్ ఉంది, ఇక్కడ షార్ట్ కట్ ఉంది, మేము పొలిమేరలో పడిపోతాం. ఒప్పుకోరు కొంతమంది. అప్పుడు నువ్వేం చేయాలి? అదే మాట చదవండి, అదే మాట మళ్ళీ గట్టిగా చదవండి. సెలవు లేదు కనుక ఇజ్రాయేలీలు అతని యొద్ద నుండి, అంతే. సంవత్సరం చివరిలో గొడవలు మనకి ఎందుకండి? అది కదా మ్యాటర్ ఇక్కడ. సంవత్సరం చివరిలో గొడవలు ఎందుకు మనకి? సంవత్సరం చివరిలో అభ్యంతరాలు ఎందుకు మనకి?
దుర్మార్గులు ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారండి. మనకి ఎందుకండి సంవత్సరం చివరిలో? స్తోత్రం చెప్పండి. పనికిమాలినోళ్ళు ఎంత పెద్ద పనికిమాలిన పని చేయడానికైనా వాళ్ళ స్టేటస్ ఒకటే. మనం చేయలేం, మనం పోరాడలేం, మనం ఉండలేం. మనకెందుకు సంవత్సరం చివరిలో ఇవన్నీ కూడా, గందరగోళాలన్నీ కూడా పెట్టుకోవద్దు. ఇజ్రాయేల్ ఏం చేసింది? దాటిపోనీ లేదు అక్కడ వాళ్ళు దాటిపోలేదు వీళ్ళు. సరే, సంవత్సరం చివరిలో ఎందుకులే, తర్వాత దొరుకుతాడు ఈ మనిషి. సంవత్సరం చివరిలో ఎందుకులే, సమయం కోసం ఎదురు చూశారు అంతే, తొలగిపోయారు అంతే. ఏనా? సంవత్సరం చివరిలో మనం పెట్టుకోకూడదు ఎట్లాంటివండి, ఏ గొడవలు, ఏ మనస్పర్ధలు, ఏ అసమాధానం. సంవత్సరం చివరిలో మీ పని పాటల్లో కానీ, మీ ప్రయాణాల్లో కానీ, మీ జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ చోటు చేసుకోకుండునగాక. మీకు సమాధానము కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక. సంవత్సరం చివరిలో మనకి ఎందుకండి? తొలిగిపోయారు. సర్లే చొరవ చూసుకుందాం అని వేరే మార్గం కూడా పోయారు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అర్థమైందా మ్యాటరు? మీరు గనక తొలగిపోతే అద్భుతమైన విషయం ఉంది. మీరు గనక చేతులు కట్టుకొని మౌనంగా ఉంటే అక్కడ అదే ఉంటుంది. నిర్గమకాండం మనం చదువుకున్న దగ్గర అక్కడ ఏముంటుంది? నాకు మొర పెడతారేంటయ్యా బాబు, సాగిపోవుడి. ఏంటది? సాగిపోవుడి, దాటిపోవుడి. మీరు మౌనంగా ఊరకనే నిలిచి ఉండటం ద్వారా యెహోవా చేయ గొప్ప కార్యములను మీరు చూచుదురుగాక. అక్కడ అదే ఉంటుంది నిర్గమకాండంలో. మౌనంగా ఉంటే ఇంకో రెఫరెన్స్ చూపిస్తా మీకు. మీరు మౌనంగా సంవత్సరం చివరిలో ఎందుకు అనవసరం కానీ అణుచుకోండి. బీపీలు షుగర్లను అణుచుకోండి, కోపాలను అణుచుకోండి. లేతే మనిషిని కాదంటారు, అణుచుకోండి. కన్నెర చేశాను అనుకో, అణుచుకోండి. అన్నీ అణుచుకోండి. మళ్ళా మీకా ద బుక్ ఆఫ్ మైకా 2:13 అణుచుకోండి 2:13. ప్రాకారాలను కూడా పడగొట్టేవాడు మీకు ముందుగా బయలుదేరాడు, శత్రువుల గుమ్మాలను పడగొడితే మిమ్మల్ని అందరినీ దాటిపోయేటట్లుగా చేస్తాడు. మీ రాజు అని చెప్పబడిన దేవుడు మీకు ముందుగా బయలుదేరాడు. ఆయన నిబంధన దూత యేసయ్య దేవుడే మీకు నాయకుడుగా ఉండి మీరు మౌనంగా ఉంటే ఎదట నిలబడిన ప్రాకారాలు కూడా కూల్చి మిమ్మల్ని దాటిపోయేటట్లుగా చేయునుగాక. ప్రాకారములను కూడా మీరు దాటిపోదురుగాక, సముద్రములను దాటిపోదురుగాక, నదులను దాటిపోదురుగాక, సమస్యలను దాటిపోదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలేసిన గట్టిగా హల్లెలూయా, ఆపేయన్న గట్టిగా హల్లెలూయా. దాంట్లో టైం చూడు, ఆగట్లేదు. ఉదయము నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు మామూలుగా చాలా రేర్ సేవకుల కూటం సదస్సులలో బలమైన అభిషేకంతో నింపబడుతుంటాను. ఈరోజు ఉదయం ప్రేయర్ చేసుకునేటప్పుడు ఆ దర్శనం చెప్పా కదా, ఆ దర్శనం సింహాసనం మీద ప్రభు ఉండి నా తల మీద కిరీటం పెడుతున్న ఆ దర్శనము కలిగినప్పుడు నిలబడలేదు ఆ మోకాల మీద. నేను బలమైన అభిషేకంతో అదే ప్రవాహాన్ని ఫస్ట్ మీ రోగాల కోసం ప్రార్థన చేసినప్పుడు నేను మోకరించే కదా, ఫస్ట్ అదే ప్రవాహాన్ని అనుభవించాను. ఆగట్లా. టైం చూడు, 180 1 + 18 = 19 నిమిషాలు. ప్రాకారములను పడగొట్టే రాజు మీకు ముందు నడుచునుగాక. చివరిగా చిన్న విషయం చెప్పి ముగిస్తాను. బాగానే ఉన్నారా? బోరు కొడుతుంది కదా, విసుగు పుడుతుంది కదా. మీరేం చేయలేరు నన్ను. నిర్గమకాండం 33 మొదటి 2 వాక్యాల్లో శత్రువులను వెళ్ళగొట్టబోతున్నారు. భలే ఉంటుంది చూడండి. నిర్గమకాండం 33 మొదటి 2. నీవు ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరండి. నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసి
నీ సంతానానికి దీన్ని ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి లేచి వెళ్ళండి, నేను నీకు ముందుగా దూతను పంపుతాను. ఆమె చెప్పండి, నేను నీకు ముందుగా దూతను పంపి, ఇంకా జాతులు ఉంటాయి, కనానీలు, అమోరీలు, హిత్తీయులు,